యేసుని నువ్వు ఆహ్వానిస్తే ఉన్న పాడన మన కుటుంబాల్లో అది జరుగుతుందన్నమాట. ఏ సహవాసమైనా, ఏ సంబంధమైనా, ఏ కుటుంబమైనా, ఆఖరికి ఏ ఇండివిజువల్ అయినా ఆయనను ఇన్వైటీగా చేసి ఇన్వైటీ బికమైన హోస్ట్ అవ్వాలా. ఆయన ఆహ్వానితుడిగా వచ్చాడు, తర్వాత అడ్మినిస్ట్రేటర్గా మారిపోయాడు. ఆయన గమనించారు మీరు? ఆయన ఇన్వైటీగా వచ్చాడు, ఆహ్వానించారు, అందరిలో కూడా ఆయన ఆహ్వానించారు. కానీ ఆ తర్వాత చూడు కొద్ది వస్తుంది చూసావా, నిర్వాహకుడు స్థాయికి తీసుకుని వెళ్ళారు. తర్వాత డైరెక్టర్ అయిపోయాడు, తర్వాత అందరికి బ్లెస్సింగ్ అయిపోయాడు ఆయన. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి హావ్. అలాంటి దేవుడు, అలాంటి జీవితం ఇంకెక్కడ. నువ్వు అడగకుండా నిన్ను అర్థం చేసుకొని నీ కొరతను సమృద్ధిగా మార్చడానికి, నీ బాధను సంతోషంగా మార్చడానికి, నిన్ను ఆనంద ప్రవాహంలో నిలవబెట్టడానికి ఆయనే చొరవ తీసుకునే దేవుడు మన దేవుడు. సమృద్ధి అయిన దేవుడు, చాలిన దేవుడు యేసు. చాలిన దేవుడు నీవు. వేదన బాధ సమయంలో, దుఃఖ సుడుల తరంగములో ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే నాకు చాలు. నా విందులో నువ్వు ఉంటే చాలు, నా గుండెలో నువ్వు ఉంటే చాలు, నా ప్రయాణంలో ఉంటే చాలు, నా పనిలో నువ్వు ఉంటే చాలు, నా బిడ్డలతో నువ్వు ఉంటే చాలు. ఏ స్థితికైనా చాలిన దేవుడు నీవే యేసయ్యా. హల్లెలూయా. ది గ్రేట్ గాడ్.